Next, now we have completed advantages of caste system. Now we are looking at the disadvantages of the caste system. First disadvantage is first undemocratic and undemocratic. Caste system denied equal opportunity for advancement to the person belonging to different caste. Therefore it is undemocratic. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కెనరా బ్యాంక్ కావచ్చు, నాడార్ బ్యాంక్ కావచ్చు, వైశ్య బ్యాంక్ కావచ్చు, కరూర్ వైశ్య బ్యాంక్ కావచ్చు, ఈ బ్యాంక్స్ అన్ని దేనికోసం ఎస్టాబ్లిష్ అయినాయండి? వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ కోసమే, వాళ్ళ అభ్యున్నతి కోసమే, ఫర్ దేర్ ఓన్ డెవలప్మెంట్ దిస్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, thereby lower caste people will not get the opportunity for the banking sector. ఇంతకుముందు ఎడ్యుకేషన్లో వేద పాఠశాలలు ఉంటాయండి. ఎడ్యుకేషన్లో లెట్స్ సే వేద పాఠశాలలు ఉంటాయి. దిస్ వేద పాఠశాల ఓన్లీ గివ్స్ education to what? Education to whom? To only Brahmins. See, during B.R. Ambedkar period also, SCs are not allowed in the school. However, STs, they are in the, like, వాళ్ళకి ట్రైబల్ హ్యామ్లెట్లో ఉన్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఎందుకు ప్రతిసారి ఎస్సీ అని మాట్లాడుతున్నానంటే, అత్యధిక వివక్షత గురైంది ఎవరు సార్ అంటే ఎస్సీలు. మన దేశంలో అత్యధిక ఎక్కువ వివక్షత గురైంది ఎవరు సార్? ఎస్సీలు. సో దే ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ది వేర్ ఇన్ ద స్కూల్స్. దే హ్యావ్ నాట్ గివెన్ ఆపర్చునిటీ టు కంటెస్ట్ ఇన్ పొలిటికల్ కంటెస్టన్ కూడా. ఓకే, పొలిటికల్గా కూడా వాళ్ళని అవ్వనీయలేదు. ఓకే, పొలిటికల్గా కూడా ఎదగనీయలేదు, ఎకనామికల్గా ఎదగనీయలేదు. వారి యొక్క పండగలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పండగలు, దేర్ కల్చర్ ఆల్సో నాట్ గ్లోరిఫైడ్. ఓకే, దేర్ కల్చర్ ఆల్సో నాట్ గ్లోరిఫైడ్. దేర్ బై క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ అన్డెమోక్రటిక్. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, అన్డెమోక్రటిక్. ప్రజాస్వామ్యం ఉందా అండి? లేదు. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ డెమోక్రటిక్. అర్థమైందా? క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ డెమోక్రటిక్. నెక్స్ట్, నో వర్టికల్ మొబిలిటీ. తుడుసనా ఇదంతా? తుడుసనా? అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? మీకు చాలా బ్రాడర్ అండర్స్టాండింగ్ కావాలి. ఉన్నట్టు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు మర్చిపోతారు. ఎందుకంటే మీరు హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి. ఇన్నిట్లో ఈ సబ్జెక్ట్ ఏంటంటే అన్ని సబ్జెక్టుల యొక్క ప్లే గ్రౌండ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నో వర్టికల్ మొబిలిటీ. వాట్ డూ మీన్ బై వర్టికల్ మొబిలిటీ? ఇప్పుడు నేను పిహెచ్డి చేశానండి, డబుల్ పిహెచ్డి చేశా, ట్రిపుల్ పిహెచ్డి చేశా. నేను ఇంత చదివా కాబట్టి కెన్ ఐ బికమ్ బ్రాహ్మిన్? become a Brahmin? No, I can't become a Brahmin. That means caste system does not have a vertical mobility. It doesn't have a vertical mobility. No vertical mobility. Caste system expected every individual to adopt the occupation prescribed for this caste, which purely hereditary. Any amount of the struggle could not change the caste status. Therefore, this way to upward and downward mobility of the labor. Okay, there were no upward and lower mobility of the labor. అంటే ఏంటి? నేను ఏ క్యాస్ట్లో పుట్టానో ఆ క్యాస్ట్లోనే ఎప్పటికీ ఉండాలే తప్ప నేను ఎంత ప్రయత్నించినా సరే నేను బ్రాహ్మణ్ణి అవ్వలేను, క్షత్రియుని అస్సలు అవ్వలేను. కెన్ ఐ ఏబుల్ టు బికమ్ దట్? నో, ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు బికమ్ లైక్ దట్. ఓకే, సో నువ్వు ఎంత స్ట్రగుల్ చేసినా దెర్ ఇస్ నో అప్వర్డ్ మొబిలిటీ, నో డౌన్వర్డ్ మొబిలిటీ. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ ఈస్ నాట్ అ నో వర్టికల్ మొబిలిటీ అంటున్నాం. పైన కిందకి వెళ్ళలేము కూడా. నువ్వు అప్పుడు ఏం చేయి? నువ్వు ఈ బొమ్మ గీసుకొని నో వర్టికల్ మొబిలిటీ అని రాసుకో, దానికంటే మించి ఏం రాసుకోకు. ఓకే, ఆ బొమ్మ చూడంగానే నీకు గుర్తొచ్చేయాలి. ఓకే, గుర్తొచ్చేస్తుందా? ఎంకరేజ్డ్ అన్టచబిలిటీ. ఎట్లా?
caste system prohibited any physical contact or communication between Brahmin and Shudra. Even the Shudra was sighted by the Brahmin at certain house, it was considered as a pollution. Shadow of the Shudra, okay, falling on Brahmin would be defile him. This would encourage the untouchability. ఏమని అంటున్నారు సార్ అంటే, ఇప్పుడు నేను నిన్నే చెప్పా, నేను ఒక శూద్రుడిని అనుకోండి, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నా వీపుకి ఒక చీపురు కట్టేవాళ్ళు, ఓకే, చీపురు కట్టేవాళ్ళు, నా మెడలో ఒక గంట పెట్టేవాళ్ళు, ఒక కుండను వేలాడదీసేవాళ్ళు. నేను ఇలా నడిచేటప్పుడు బ్రాహ్మణుడు నన్ను చూడకూడదు, తను నన్ను చూస్తే ఈయన మనలా వెళ్ళి స్నానం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒక శూద్రుడు ఒక బ్రాహ్మణుడితో మాట్లాడడం అనేది మహాపాపం. ఇక్కడి నుంచి ఆవిర్భవించింది అన్టచబిలిటీ. ఇక్కడ నుంచి వచ్చింది ఏంటి? వాట్ ఇస్ ఇట్? అన్టచబిలిటీ. అర్థమైందా? సో క్యాస్ట్ సిస్టమ్ ఎంకరేజ్డ్ వాట్? అన్టచబిలిటీ. చూడండి ఎంత, సో రాసుకున్నారా? ఎంకరేజ్ అన్టచబిలిటీ. నెక్స్ట్ పాయింట్ కావాలంటే ఈ చిన్న బొమ్మ లాంటి ఒక కార్టూన్ లాగా గీసుకోండి, దేర్బై మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే చల్, అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? మన శ్రీనాథ్ అర్థమవుతుందా? ఓకే. క్రియేటెడ్ ఎ క్లాస్ ఆఫ్ ఇడ్లర్స్, అంటే సంఘము. ఇడ్లర్ అంటే బ్రాహ్మిన్స్ హూ వేర్ వెల్ entrenched at the top of the social hierarchy, stopped devoting themselves to study and teaching and started living on alms provided by other castes. Thus they become the parasites of the society. అంటే ఈ క్రియేటెడ్ క్లాస్ ఆఫ్ ఇడ్లర్స్ అంటే డిపెండర్స్ లేదా ఒక సంఘంలా ఏర్పడింది అన్నమాట. ఇప్పుడు బ్రాహ్మిన్స్ పని ఏంటండి? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బ్రాహ్మిన్స్ రోల్ ఈజ్ టు స్టడీ అండ్ టు టీచ్ అండ్ టు ప్రీచ్. ఇలా ఉంటే ఈ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది పిరమిడ్లో ఉన్న కింద వాళ్ళకి వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు ఇన్ రిటర్న్ వీళ్ళకి ఆఫరింగ్ ఇస్తారు. దేవుడు మాన్యం అంటారు చూడండి, దేవుడు మాన్యం ఇచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ ఆఫరింగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు చదవడం మానేశారు, టీచ్ చేయడం మానేశారు, ప్రీచ్ చేయడం మానేశారు. నాలెడ్జ్ అంతా పోయింది. దేర్బై వీళ్ళు శాపనార్థాలు పెట్టి, లేదు అనుకుంటే ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి ఒక పారాసైట్స్లా తయారయ్యారు. సొసైటీలో ఒక పారాసైట్స్లా తయారయ్యారు. బికాస్ ఆఫ్ ద క్రియేటెడ్ అ క్లాస్ ఆఫ్ ఇడ్లర్స్. ఓకే, ఒక సంఘం లాగా ఏర్పడిపోయారు వాళ్ళన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ వాట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఓకే, అప్రెషన్ ఆఫ్ లో క్యాస్ట్ పీపుల్. ఆపరేషన్ ఆఫ్ లో క్యాస్ట్ అంటే నిమ్న కులస్తుని అనగారిన వర్గాల్లో తయారు చేసేసారన్నమాట. ఓకే, ఏ విధంగా? సో రిస్ట్రిక్షన్స్ వేర్ ఇంపోజ్డ్ ఆన్ ద లో క్యాస్ట్ పీపుల్ రిగార్డింగ్ దేర్ ప్లేస్ ఆఫ్ లివింగ్, దేర్ మూవ్మెంట్స్ and other activities by high caste people, so that the former may not defile the later. These resulted in the low caste people being huddled together in the limited area, having no access to community facilities, leading to miserable life. Okay, miserable life. Brahmins become the virtually tyrant అంటే తొక్కేవాడు. ఓకే, అనగదొక్కేవాడిని టైరాంట్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ విలేజ్ అనుకోండి, ఇది దళిత వాడ. ఇతను ఈ సరౌండింగ్ ఏరియా తప్ప వేరే ఏ సరౌండింగ్ ఏరియాలో కనిపించకూడదు. కనిపిస్తే ఏం చేస్తారు? కొట్టి చంపేస్తారు. ఓకే, కొట్టి చంపేస్తారు. స్కూల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. మంచినీళ్ళు తాగేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? మంచినీటి కోసం ఇక్కడికి రావాలి. నేను ఇక్కడ బావి తవ్వుకుంటానంటే, ఆహా నువ్వు బావి తవ్వుకుంటావా, నువ్వు శూద్రుడివి, నువ్వు బావి తవ్వుకుంటే లోపలున్న గంగమ్మ మైలపడుతుంది, నువ్వు బావి తీసుకోకూడదు. యు ఆర్ నాట్ అలౌడ్ టు డిగ్ ద వెల్. ఇఫ్ యూ సీక్రెట్లీ డిగ్ ద వెల్ ఆల్సో, దే కమ్ టు నో, దే విల్ కిల్ యూ. బికాస్ దే ఆర్ కిల్లింగ్ యూ, నో వన్ డేర్ టు డిగ్ ది వెల్ ఆల్సో. టెంపుల్, వేర్ ఇస్ ద టెంపుల్? హియర్ ఇస్ ద టెంపుల్.
Okay, here is the temple. You have to come here and you need to do seva to all of them. Your seva is okay to them, but you should not get encountered by them. If anyone sees you, okay, then వీళ్ళకి ఏంటంటే మైల పడుతుంది అన్నమాట, మైలా అని ఫీల్ అవుతారు. అర్థమవుతుందా? సో ఇంత డిస్క్రిమినేషన్ ఉండేదండి. వీరికి ఎలాంటి యాక్సెస్ లేదు. ఎడ్యుకేషన్ వైజ్ వాళ్ళకి ఏమందలేదు. పొలిటికల్ని వాళ్ళని అప్రెస్ చేశారు. ఓకే, పొలిటికల్లీ వాళ్ళు అప్రెస్ అయ్యారు. ఎకనామికల్లీ ఎక్స్ప్లాయిట్ అయ్యారు. ఓకే, ఎకనామికల్లీ ఎక్స్ప్లాయిట్ అయ్యారు. వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళు ఎలాంటి పండుగలు చేసుకుంటారు మీకేమైనా తెలుసా? అసలు నువ్వు ఎప్పుడు సంక్రాంతి మీదో ఇట్లే ఫోకస్ పెడతావులే, కానీ శూద్రులకి ఎలాంటి పండుగలు ఉంటాయో తెలుసా? ఏదైనా ఒక స్టేట్ ఫెస్టివల్ చెప్పండి, శూద్రులు చేసుకునే స్టేట్ ఫెస్టివల్. సంక్రాంతి శూద్రులు చేసుకునేది కాదు. దసరా శూద్రుల పండుగ కాదు. మరి నువ్వు నార్మల్ పండుగలన్నీ పాపులరైజ్ చేసి మరి వాళ్ళు జరుపుకునే ఫేమస్ పండుగల పేర్లు ఒక 2 పేర్లు చెప్పు. చూడండి, అంటే ఎంత ఎంత దారుణంగా ఉంటుందో చెప్తా చూడండి. అంటే సొసైటీ ఇది శ్రీశైలం అండి, ఇక్కడే జోగులాంబ ఉంటుంది. ఇది శక్తిపీఠమే, శక్తిపీఠం ప్లస్ జ్యోతిర్లింగము, ఇది శక్తిపీఠం. ఈ టెంపుల్ కంటే ఈ టెంపుల్ ఒక 20 రెట్లు మంచిగా ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ విశ్రా ఆర్కిటెక్చర్, అక్కడ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 70 కిలోమీటర్స్. ఇది చాలా పాపులర్ అయింది. ఇది డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది. ఎందుకు అంటే పొలిటికల్ విల్ ఉండాలి. అర్థమైందా? పొలిటికల్ విల్ ఉండాలి. సో అంటే రాజకీయ నాయకులు కానీ లేకపోతే డామినెంట్ క్యాస్ట్ వాళ్ళు ఏది తలుచుకుంటే వాళ్ళు ఏ పండుగ అనుకుంటే ఆ పండుగ నేషనల్ పండుగ పెంచేసేస్తారు. ఆ విధంగా ఈ యొక్క అప్రెషన్, అణగారడం అనేది అంటారు, అనగదొక్కడం అంటాం ఆఫ్ లో క్యాస్ట్ పీపుల్. ఇలా అనగదొక్కి వాళ్ళని ముందుకు రానియలే సమాజంలో. అందుకోసం ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చేసిన తర్వాత, అందుకోసం పూనా ప్యాక్ట్ జరిగింది. రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు తర్వాత ఆయన సపోర్ట్ చేశాడన్నమాట. పార్లమెంటో రిఫార్మ్స్ని సపోర్ట్ చేశారు. ఎవరు? అంబేద్కర్ సపోర్ట్ చేశాడు కాదు, మన మాంటేగు చెమ్సోడ్ రిఫార్మ్ 1935 సపోర్ట్ చేస్తాడనమాట. సపోర్ట్ చేస్తే అప్పుడు రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు అని ఇస్తారు. ఏది? ఎస్సీలకు కూడా స్పెషల్ రిజర్వేషన్, స్పెషల్ కాన్స్టిట్యున్సీస్ ఇద్దామని చెప్పేసి. అప్పుడు మహాత్మా గాంధీ ఏమంటాడు, హిందూ సొసైటీ మొత్తము ఈ విధంగా డివైడ్ అయిపోతుంది, వద్దు అని చెప్పేసి ఆయన పూనాలో ఉన్నటువంటి జైల్లో హంగర్ స్ట్రైక్ చేస్తారనమాట. అర్థమైందా? అట్లా ఉంటుంది. సరే, ఏదేమైనా అర్థమైందా? అప్రెషన్ ఆఫ్ లో క్యాస్ట్ పీపుల్ ఎట్లా సొసైటీ లింక్డ్ విత్ పాలిటీ, సొసైటీ లింక్డ్ విత్ హిస్టరీ, సొసైటీ లింక్డ్ విత్ ఎవ్రీథింగ్. అందుకోసం సొసైటీ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. నువ్వు బాగా చదివితే కానీ సొసైటీ అనేది అర్థం కాదు. ఏదో చదువుకుంటూ వెళ్తే నీకు అర్థం కాదు, ఏదో 4 ముక్కలే. అందుకోసం అంటారు అన్నమాట, డోంట్ రీడ్ ది లైన్, రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్ అంటారు. డోంట్ రీడ్ ది లైన్, రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్ అంటారు. అర్థమైందా? అదనమాట. సో ఎంకరేజ్డ్ కన్వర్షన్. ఇప్పుడు చూడండి, నేను శూద్రుడిని అండి. నేను ఎవరిని? శూద్రుడిని. నన్ను ఎప్పుడైనా టెంపుల్లో రానిచ్చావు నువ్వు? రానియలే. నన్ను ఏం చేయమన్నావు? స్నానం చేసి రమ్మన్నావు. నేను నాన్ వెజ్ తినకూడదన్నావు. అంతని సరే నేను తినలేదు. మరి నేను టెంపుల్ని, దేవుణ్ణి అంత దూరం నుంచి చూస్తే ఎట్లా అండి నేను? మరి నాకు కూడా ఉంటుంది కదా దేవుణ్ణి ముట్టుకోవాలని చెప్పేసి, లోపలికి గర్భగుడిలో. మరి నాకు ఉండదా? దేవుడికి ఒక పువ్వు అర్పిద్దాం, నాకు ఉంటుంది. నేను మనిషినే కదా, నాకు ఆశ ఉంటుంది. లేదు నువ్వు శూద్రుడు, యు ఆర్ నాట్ అలౌడ్ టు రీడ్ ది స్క్రిప్చర్స్ అని నన్ను కొన్ని 100 సంవత్సరాలు బయట పెట్టావు. యూరోపియన్స్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, ఏదో మెసెంజర్ వచ్చాడు. వచ్చేమన్నాడు? ఈయన జీసస్, ఈయన దేవుడు, ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఆయన నేను ఏం తింటున్నా అది పెట్టొచ్చా? పెట్టడం కాదు, ఇంటికి తీసుకెళ్ళు. అలాంటి మంది చాలా ఉంది. ఇది బుక్కు, నువ్వు చదువుకో. నువ్వే పెద్ద ఫాస్టర్ అవ్వు, పూజారి అయిపోతావు. నువ్వు చాలా పెద్ద పూజారి అయిపోతావు. నిన్ను ఫారెన్ తీసుకెళ్తా చూడు అని అన్నా. నేను ఐఎమ్ ఎలిజిబుల్ టు ప్రీచ్? ఎస్, యువర్ అ బ్రాహ్మణ్ ఇన్ క్రిస్టియానిటీ. అప్పుడు నేనేం చేస్తా? నన్ను ఎక్కడో దూరంగా పెట్టే టెంపుల్ దగ్గర ఉంటానా, దేవుణ్ణి నాతో పాటు ఇంటికి తీసుకెళ్లే దేవుడి దగ్గర నేను వెళ్తాను. ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. దేర్ బై ఐ విల్ కన్వర్ట్ ఇంటూ ఎదర్ ఇస్లాం, ఎదర్ క్రిస్టియానిటీ. అసలు దేవుడే లేడురా బాబు, నువ్వు మస్జిద్కి రా, దేవుడు ఉండడు,
నువ్వు తల ఆనిచ్చు, నేను నీ పక్కనే ఉంటాను, నేను డబ్బులు ఉన్నా కదా, నేను రాజుని, నువ్వు శూద్రుడి రా అని చెప్పేసి వాళ్ళ తలకి ఇద్దరు ఒకే చోట నమాజ్ చేస్తున్నారు. దెర్ ఇస్ ఈక్వాలిటీ ఇన్ ఇస్లాం. సిన్స్ దెర్ ఇస్ ఈక్వాలిటీ ఇన్ ఇస్లాం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం. దెర్ ఇస్ ఈక్వాలిటీ ఇన్ ద క్రిస్టియానిటీ, బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే డెఫినెట్లీ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ. నాకెప్పుడు చదువు నేర్పించలేదు నువ్వు, ఇన్ని సంవత్సరాల నుంచి, ఏది వేదిక్ పీరియడ్ నుంచి, పోస్ట్ వేదిక్ పీరియడ్, ప్రీ వేదిక్ పీరియడ్, వేదిక్ పీరియడ్ నుంచి నువ్వు చదివావే. మరి నాకు ఎప్పుడైనా ఏదైనా నేర్పిద్దామని ఎప్పుడైనా అనుకున్నాను? ఎప్పుడు అనుకోలేదు. 1813 చార్టర్ యాక్ట్ వచ్చిన తర్వాత సెయింట్ మేరీ స్కూల్, సెయింట్ పాల్ స్కూల్, సెయింట్ ఆన్ స్కూల్, జాన్ ఫ్రాన్సిస్ స్కూల్ ఏమవుతుంది? ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ టు రీడ్ నాట్ ఓన్లీ స్క్రిప్చర్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు రీడ్ ఇంగ్లీష్. కమ్, ఐ విల్ మేక్ యూ డాక్టర్, ఐ విల్ మేక్ యూ ఇంజనీర్. So because I am getting so many welfareist activities, what I will do? I definitely join in Christianity. What is wrong in it? Thereby majority of the Hindu conversions takes place, especially SCs first, the people who got converted into Christianity, because they are the highly oppressed people. ఒకవేళ హిందూ ధర్మం ఇలానే నిద్రపోతే భారతదేశంలో క్రిస్టియానిటీనే నెక్స్ట్, హిందూయిజం మొత్తం చచ్చిపోతుంది. ఓకే, సరే, ఏదేమైనప్పటికీ ద క్యాస్ట్ సిస్టమ్ వాజ్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద లార్జ్ కన్వర్షన్ ఆఫ్ ద పీపుల్ టు క్రిస్టియానిటీ. ఈవెన్ ఇస్లాం టు ద ఎక్స్టెంట్ లో క్యాస్ట్ పీపుల్ who no hope of any honorable life had found that by the conversion by the Christianity they could lead to respectable life. వాడు మనిషి అండి, వాడి గౌరవం కోరుకుంటాడు. ఈజ్ నాట్ ఏ యానిమల్ వేర్ మినిమం లైఫ్ ఉండి వెళ్ళిపోవడానికి కాదు. మరి అలా ఉంటే ఆర్టికల్ 21 ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది? రైట్ టు లైఫ్ అనేది ఇంతకుముందు కూడు బట్ట ఉంటే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్, రైట్ టు హ్యావ్ అ ప్యూర్ ఎయిర్ ఇస్ ద ఫండమెంటల్ రైట్, రైట్ టు హ్యావ్ అ ఇంటర్నెట్ ఆల్సో రైట్ టు లైఫ్. నీకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ తీసేసి స్టేట్ గవర్నమెంట్ తీసేసింది. యూ కెన్ గో టు కోర్ట్ సిన్స్ దే హ్యావ్ వైలేటెడ్ ద ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ నీకు తీసేశారు కాబట్టి, ఆర్టికల్ రైట్ నీకు ఫ్రీడమ్ తీసేశారు. ఆర్టికల్ 21 ప్రకారంగా యూ కెన్ గో టు ది సుప్రీం కోర్ట్ ఆర్ ద హైకోర్ట్ అండర్ లైక్ నాకు నా లైఫ్ని వీళ్ళు కట్టేలు చేస్తున్నారు రాబోయ్ అని చెప్పేసి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్, అగ్నెస్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. అగ్నెస్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. Caste system made people more faithful and devoted to their caste than their nation. Thus, the caste system made national unity and integrity at the difficult task. ఇప్పుడు దేశ ఐక్యత కంటే నా కులం ఐక్యత గొప్పది అని ఫీల్ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు లెట్స్ సే హయ్యర్ క్యాస్ట్, నేను లోవర్ క్యాస్ట్. నువ్వు హయ్యర్ క్యాస్ట్, నేను లోవర్ క్యాస్ట్. నువ్వేం చేసినావు? నేను పొలానికి వెళ్తుంటే నీ పొలం ముందుంది, నా కాలు నరికేసినావు. ఎందుకు? నేను నీ పొలంలో నడుచుకుంటూ వెళ్ళా అని చెప్పేసి నువ్వు నా కాలు నరికేసినావు. నాకు కోపం ఉంటుంది నిన్ను చంపేయాలని, కానీ నా దగ్గర బలం లేదు. పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు, వచ్చి వాడిని లేపేద్దాం అన్నాడు. ఎస్, వాడిని లేపేద్దాం పట్టు అని చెప్పాడు. వాడి ఇంటెన్షన్ ఏంది? మన దేశంలో స్టెబిలిటీ ఉండదు. ఫస్ట్ వాడు నిన్ను వేసేస్తాడు, దాని తర్వాత నన్ను వేసేస్తాడు. నాకు అదంతా సంబంధం లేదు. ఫస్ట్ నిన్ను చంపితే చాలు, నేను సచ్చినా ఏం కాదు. దాని ద్వారా ఏమవుతుంది? దేశం యొక్క స్టెబిలిటీ ఉంటుందా? ఇంటిగ్రిటీ ఉంటుందా? ఉండదు. దేర్ బై నేషనల్ ఇంటిగ్రిటీ ఈజ్ ఎట్ స్టేక్ బై ద క్యాస్ట్ సిస్టమ్. అర్థమైందండి? ఓకే, అర్థమైంది, అందరికీ అర్థమైందా? వై ది క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ హ్యాంపరింగ్ టు ది ఇండియన్ సెక్యూరిటీ. ఓకే, ఆ విధంగా అవుతుంది. నెక్స్ట్, ఫాల్స్ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ. ఫాల్స్ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు వెనకాల ఒక సఫిక్స్ ఉంది. నువ్వేమనుకుంటావు? ఐఎమ్ సో ఇంటెలిజెంట్ అనుకుంటావు. రామకృష్ణ పరమహంస ఒకటి అంటాడు అన్నమాట, నువ్వు నోరు తెరవనంత వరకే నువ్వు జ్ఞానివి, ఒక్కసారి నువ్వు నోరు తెరిచావా నువ్వు అజ్ఞానివి అని తెలిసిపోతుంది. టాక్స్ ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది మైండ్. వాట్ ఎవర్ యువర్ స్పీచ్ ఈజ్ ది reflection of the mind. Whatever you speak, which is there in your brain. Thereby, when I am speaking, you come to know how much intelligent I am. అవునా కదా? ఆ విధంగా అవుతుంది. సరే, ఇప్పుడు ఫాల్స్ సుపీరియారిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు రోహిత్ వేముల తెలుసా? రోహిత్ వేముల హెచ్సియులో
ఒక విద్యార్థి ఓయూ ఒక పిహెచ్డి విద్యార్థి చనిపోయాడు, ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు ఊరేసుకొని చనిపోయాడు? ఎందుకు చనిపోయాడయ్యా అంటే ఆయనకి పిహెచ్డి ఎలిజిబిలిటీ ఉన్నా ఆయనకి పిహెచ్డి ఇవ్వలేదు. మీరు 3 Idiots చూసారా? 3 Idiots మూవీ చూసారా? చూడలేదు. సినిమాలు చూడాలి, సినిమాలు చూడకపోతే సొసైటీ సినిమాలు చూడాలి, చూడకపోతే మీకు అర్థం కాదు, సొసైటీ అర్థం కాదు. ఏమవుతుంది, ఆయనకి పిహెచ్డి ఇవ్వరు, ఏమైపోతాడు? ఊరేసుకొని చచ్చిపోతాడా లేదా? దూకేస్తాడు. అదే మాదిరిగా అంటే నువ్వు కూడా పిహెచ్డి చేసి రేపు పొద్దున్న ప్రొఫెసర్ నా పక్కన కూర్చుంటావు నువ్వు? హౌ డేర్ టు బికమ్ అ ప్రొఫెసర్? నా అంతటి వాడు అవుతావు నువ్వు? నీకు ఎప్పుడు పిహెచ్డి ఇవ్వను నేను. అర్థమవుతుందా? సరే, దిస్ ఈస్ ఇట్. సో in the caste system, the Brahmins was superior being simply because he was born as a Brahmin. This was not necessarily matched by his intellectual development and wisdom. On the contrary, any of the born in the low caste was inferior. Member of the high caste considered themselves as the sole possessor of the intellect and wisdom and expected the lower caste to seek their advices before doing anything. This created bad feeling between the caste. అంటే ఏంటి, నేను బ్రాహ్మణ అయితే నాకు పుట్టుకతోనే నాకు జ్ఞానం వచ్చేస్తుంది అని అందరి నమ్మకం. నేనేం చేస్తాను, నేను ఎంత పెద్ద అయినా సరే నా దగ్గరకు వచ్చి అందరు అడ్వైజెస్ తీసుకోవాలని నేను ఫీల్ అవుతాను. అర్థమైందా? ఆ విధంగా ఫీల్ అవుతాను నేను. మరి అలా ఫీల్ అయితే మంచిదేనా? మంచిది కాదు. మా ఊర్లో ఏమైందంటే ఒకతనికి బీడిఎస్ వచ్చింది. ఓకే, ఒక లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత బీడిఎస్ వచ్చింది, డెంటల్ సర్జరీ, అండ్ డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఎంబీబీఎస్ అయింది, బీడిఎస్ అయింది. ఈయన వెళ్ళి ఊర్లో ఉన్న పూజారిని అడుగుతాడు అన్నమాట, అయ్యా ఇక బీడిఎస్ వచ్చింది, నేను జాయిన్ చేయించాను అని చెప్పేసి. ఈయన ఒకనొక రోజు హాస్పిటల్ వెళ్ళి ఉంటాడు కదా, వెళ్ళినప్పుడు ఆయనకు బ్లడ్ వచ్చింది. సో వద్దు బీడిఎస్ వద్దు, ఎంబీబీఎస్ అయితే చేయొచ్చు, బీడిఎస్ వద్దు, ఎందుకంటే వాళ్ళు పళ్ళలో ఇలా లాగినప్పుడు రక్తం అంతా వచ్చేస్తుంది, ఆ రక్తం మంచిది కాదు అంటాడు. మరి దంతం ఇట్లా అన్నప్పుడు రక్తం రాకపోతే సాంబారు పప్పు వస్తుందా? రక్తమే కదా రావాల్సింది. సో ఆ అడ్వైజ్ నేను బ్లైండ్గా ఫాలో అయ్యి వాళ్ళ కొడుకు మీద ఇంపోజ్ చేశాడు. నెక్స్ట్ అటెంప్ట్లో ఆ బీడిఎస్ కూడా రాలేదు, లైఫ్ బర్బాద్ అయింది కదా. సో విజ్డమ్ అనేది, ఇంటెలెక్ట్ అనేది బేస్డ్ ఆన్ లైక్ అది బర్త్ మీద కాదు, ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. నీకు అదృష్టం బాగుంది, నీకు మంచి స్కూల్ దొరికింది, నువ్వు చదవగలిగావు, ఇంత దూరం రాగలిగావు. అర్థమైందా? అదే మంచి స్కూల్ లేకపోయి నువ్వు 10th పాస్ అయ్యేవాడు కాదు కదా. ఇట్ ఈస్ ఆల్ ఎన్విరాన్మెంట్, నాట్ లైక్ విజ్డమ్ ఆర్ ఇంటెలెక్ట్ ఆర్ సంథింగ్. నో. ఓకే, ఈ మన వేదవ్యాసుడు కాదు, సుశ్రుత తెలుసా? సుశ్రుత మెడిసిన్. ఆయన ఒక గురువు దగ్గర నేర్చుకోవడానికి పోతాడు అన్నమాట. నేర్చుకోవడానికి పోతే ఆయన చేయి చూస్తే ఆయనకు విద్యారేఖ లేదన్నమాట. విద్యారేఖ లేకపోతే నీకు చదువు అవ్వదు పో, ఎందుకంటే నీకు విద్యారేఖ లేదు లైఫ్లో అన్న. అది ఎట్లుంటుంది గురువు గారు అంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా రావాలన్నాడు. ఇక్కడ లేదా గురువు గారు అంటే, లేదు. కత్తి తీసుకొని ఫాట్ అని కోసాడు. ఇప్పుడు వచ్చింది కా గురువు గారు అంటాడు. అంటే నీ తలరాత నువ్వే మార్చుకోవచ్చు, ఎవడో మార్చలేదు, కర్మ మార్చదు. అప్పుడు గురువు గారు అంటాడు అన్నమాట, నువ్వు చాలా అంటే నువ్వు గుర్తుండిపోతావు పో, ఈ విశ్వమున్న రాజు నువ్వు గుర్తుండిపోతావు పో అని చెప్పేసి చెప్పాడు. అర్థమైందా? సో ఏదో పుట్టుకతో రాదది. సో ఇట్ ఈస్ ద ఫాల్స్ సుపీరియారిటీ అండ్ ఫాల్స్ ఇన్ఫీరియారిటీ. నేను స్టార్టింగ్ డేస్లో ఎస్ఐ కానిస్టేబుల్ పాఠాలు చెప్తున్నా దిల్సుఖ్నగర్లో. ఓకే, వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తానికి పోయా. సో స్టార్టింగ్ డేస్ ఒక 10-12 years బ్యాక్. ఓకే, క్లాస్లో అందరు 200 మంది ఉన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. మొత్తం పాఠం చెప్పి ఇక్కడ ఎంతమంది ఐపీఎస్లు అవుతారా? ఒక్కడు చెయ్యెత్తలే. ఎంతమంది డిఎస్పీలు అవుతారా? ఒక్కడు చెయ్యెత్తలే. ఎంతమంది కానిస్టేబుల్ అవుతారా? అందరు చెయ్యెత్తారు. ఎందుకురా అందరు? నువ్వు కానిస్టేబుల్ అయినోడివి, నువ్వు కంపల్సరీ Group 1 Group 2 కూడా రాయొచ్చు. యూ విల్ ఆల్సో బికమ్ లైక్ ఎస్ఐ ఆర్ యూ కెన్ ఆల్సో బికమ్ డిఎస్పీ. నాకు అంత బుర్ర లేదు సార్ అంటే, గ్రూప్స్ రాసేవాడికి ఎక్కువ బుర్ర ఉందా ఏంది? 1250 గ్రాములే కదా అందరికి ఉంది. 1450 grams ఆఫ్ ది బ్రెయినే ఉండేది ఎవరికైనా సరే. మరి నీకెందుకు లేదంటే, లేదు సార్. అప్పుడు నేను క్యాస్ట్ సెన్సెస్ తీసుకున్నా. మెజారిటీ ఆఫ్ దెమ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ. అర్థమవుతుందా? అంటే వాళ్ళ ఈ డిఎన్ఏలో ఇంబైబ్ అయిపోయింది. అర్థమవుతుందా? సో అట్లుంటుంది అనమాట. ఇది ఒక ఫాల్స్ సుపీరియారిటీ అండ్ ఫాల్స్ ఇన్ఫీరియారిటీ అంతే, ఏం లేదు. చదువు అనేది చదివితే ఎవరికైనా వస్తుంది. ఓకే, చదువు అనేది చదివితే ఎవరికైనా వస్తుంది.
నెక్స్ట్ హిండరెన్స్ టు సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్. యాజ్ దెర్ వాజ్ నో సోషల్ మొబిలిటీ, people lost all initiatives and this resulted in a stagnancy in socio-economic condition. ఇప్పుడు చూడు, లెట్స్ సే నేను శూద్ర, ఐ హ్యావ్ అ లిమిటెడ్ వర్క్ టు డూ. నేను ఎంత పని చేసినా నాకు అంతే కూలీ ఇస్తున్నారు, నాకు రివార్డ్ ఏం లేదు. నేను ఇంక ఎక్కువ పని చేస్తానా? ఎగిరెగిరి దంచిన అదే కూలీ, ఎగరకుండా దంచిన అదే కూలీ, అంతేనా? సో దేర్ బై నేను ఎక్సలెన్స్కి విల్ ఐ ట్రై టు బికమ్ ఎ ఎక్సలెంట్ టీచర్? నో. నాకు ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉండి ఒక స్టూడెంట్ నా క్లాస్ వల్ల పాస్ అయ్యాడు అని మేనేజ్మెంట్కి చెప్పిన తర్వాత నాకు ఒక ఎక్స్ అమౌంట్ ఇస్తే దాన్ని 2x 3x చెప్తే అలాంటి వాళ్ళని ఒక 10 మందిని ఇంకా తయారు చేస్తా. నువ్వు ఐఏఎస్ అయినా అదే శాలరీ, నాకు ఐపీఎస్ అయినా అదే శాలరీ అయితే వైల్ ఐ వర్క్? I'll tell. Instead, rather than teaching extraordinarily, I don't teach extraordinary, I'll teach and go. Okay? అదన్నమాట. So, nation not get benefited. Affairs of the nation were run by the few high caste people, thus the nation was deprived of benefit of the wisdom of the masses. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఇంటెలెక్చువల్స్ అందరూ హయ్యర్ క్యాస్ట్ పీపులే అని నువ్వు వాళ్ళని స్కూల్కి రానిచ్చావు. ఈ లోవర్ క్యాస్ట్ పీపుల్కి స్కూల్లో రానియలేదు, స్కూల్లో నువ్వు రానియలేదు. మరి రానియకపోతే ఏమైంది? మరి లోవర్ క్యాస్ట్లో ఉన్న నాలెడ్జ్ అంతా ఏమైంది? విజ్డమ్ అంతా ఏమైంది? వేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన క్లాసులో ఉమెన్స్ని అసలు నువ్వు పార్టిసిపేట్ చేయనీయలేదు ఎడ్యుకేషన్లో. మరి ఉమెన్కు ఉండే విజ్డమ్, ఒక ఫ్యామిలీని అంత బ్యూటిఫుల్గా రన్ చేసే ఉమెన్ స్టేట్ని, నేషన్ ఎంత బాగా రన్ చేయగలుగుతుంది? మరి అలాంటి విజ్డాన్ని నువ్వు కోల్పోయినట్టే కదా. అంటే ఒక వర్గం మొత్తాన్ని నువ్వు అనగదొక్కేసినట్టే కదా. మన ఇంట్లో మన ఇల్లంతా మేనేజ్ చేసేది ఎవరు? అమ్మే కదా. నాన్న తెచ్చిస్తాడు అంతే, అమ్మే కదా. మరి ఆ అమ్మే రేపొద్దున ఒక సర్పంచో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ముఖ్యమంత్రి, ఒక పిఎం అయిందనుకో, దేశాన్ని ఎంత బాగా చూసుకుంటుంది. సైంటిఫికల్లీ ప్రూవ్డ్. చాలా దేశాల్లో ఎక్కడైతే ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారో, ఉమెన్ ప్రెసిడెంట్స్ ఉన్నారో, దేశం చాలా ముందుకెళ్ళింది. ఓకే, సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. నౌ థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో కంపల్సరీ ఈ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటారా? అలా ఉందా? కొంచెం ఉందా? ఉంటే చాలు. చూడండి, ఇక్కడ మనకి స్పైసెస్ దొరుకుతాయి. ఏం దొరుకుతున్నాయి? స్పైసెస్ దొరుకుతాయి కాబట్టి జియోగ్రఫికల్ డిస్కవరీస్ అయినాయి. మన ఇండియాని కనిపెట్టడానికే ఆఫ్టర్ వార్ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ కోసమే ది జియోగ్రఫికల్ డిస్కవరీస్ అయినాయి. మన దగ్గర స్పైసెస్ పండగపోయి ఉంటే ఇక్కడ ఫ్రాంటల్ జోన్, కన్వర్జెన్స్ ఫ్రాంటల్ జోన్ ఏర్పడకపోయి ఉంటే జియోగ్రఫీ ప్రకారంగా, తెలుసా? కన్వర్జెన్స్ ఫ్రాంటల్ జోన్ జియోగ్రఫీ అవ్వలేదు, అవుతుంది. కన్వర్జెన్స్, రెండు విండ్స్ రెండు కలిసి వచ్చినప్పుడు కన్వర్జ్ అయినప్పుడు అక్కడ డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి అన్నమాట. ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఇది వేరు. ఓకే, దీన్ని కలపొద్దు. సరే, ఇక్కడ ఈ కన్వర్జెన్స్ జోన్ ఏర్పడడం వల్ల పైనే పోలార్ రీజియన్, కింద నుంచి వామ్ విండ్ రావడం వల్ల, కోల్డ్ విండ్ వామ్ విండ్ కలవడం వల్ల ఇక్కడ ఏమైంది సార్ అంటే కన్వర్జెన్స్ ఏర్పడడం వల్ల ఇదంతా అయిందన్నమాట. ఇక్కడ ఈ క్లైమేట్ బాగోదు కాబట్టి వీళ్ళు ఇంతకుముందు ఇట్లా వచ్చేవాళ్ళు ల్యాండ్ నుంచి, దాని తర్వాత ఇలా వచ్చుకుంటూ, దాని తర్వాత ఇలా వచ్చారు. సరే, నీకు ఏం తెలిసింది? ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్ పీపుల్ విల్ మైగ్రేట్ అని తెలిసింది. బేసికలీ మనిషి ఎక్కడ పుట్టాడంటే సరే ఇక్కడ పుట్టాడు. మనిషి అనేవాడు ఇక్కడ పుట్టాడు. రామాపిటికస్, సీతాపిటికస్, నియాండ్రతాల్ వాడాడు. ఇప్పుడు మనం హోమోసెపియన్ చెప్పాను. తర్వాత ఏమవుతామో మనకు కూడా తెలియదు. ఓకే, ఇలా ఉందా? ఇంతవరకు ఉంది. ఇప్పుడు వీడు నడుచుకుంటూ ఇట్లా వచ్చిండు, నడుచుకుంటూ ఇట్లా వచ్చిండు, నడుచుకుంటూ ఇట్లా వచ్చిండు, నడుచుకుంటూ ఇట్లా వచ్చేసిండు. అంటే మనకి ఇక్కడున్న భారతీయులు కాదు, ఎక్కడి నుంచో వచ్చి. ఇదో తీరు. రెండోది మనకి ఆర్యన్ థియరీ ఏం చెప్తుందంటే, ఆర్యులు యూరోపియన్స్ వాళ్ళు మన ఇండియాకు వచ్చారు. వచ్చినప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న మనుషుల్ని కొట్టేసి కిందికి పంపించేశారు. వాళ్ళు కిందకి పంపించినప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ద్రవిడియన్స్,
నార్త్ ఇండియన్ ఉన్న వాళ్ళు ద్రవిడియన్స్ కాదు, దే ఆర్ ఆరియన్స్. ఓకే, ద్రవిడియన్ని దశ అని పిలుస్తారు. దశ అంటే మీనింగ్ ఏంటంటే సేవకులు అని అర్థం, సర్వెంట్స్ అని అర్థం. ఓకే, మీరేమంటారు? దశ అది అది కాదు, అది దశ అట్లా అట్లా కాదు. దశ అంటే సర్వెంట్స్ అని అర్థం. ఓకే, అంటే అట్లా. సరే, సో ఇదొక ఆర్యన్ థియరీ, ఇదొక థియరీ, ఏ విధంగా వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఒక థియరీ. రెండో థియరీ ఏమంటారు? ఇప్పుడు చూడండి, ఇండియా లాంటిది. ఓకే, మాల్ న్యూట్రిషన్ ఇండియా. ఓకే, మనకి ఇది నార్త్ ఇండియా, ఇది సౌత్ ఇండియా. ఎస్పెషల్లీ టిపికల్ సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ తమిళనాడులో, కేరళలో బ్రాహ్మిన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే దే దెమ్సెల్ఫ్ ఫీల్ యాజ్ సో సుపీరియర్. చాలా అంటే చాలా సుపీరియర్గా ఫీల్ అవుతారు. దట్ మీన్స్ అదే మాదిరిగా మీరు నార్త్లో చూస్తే ఇక్కడ బ్రాహ్మిన్స్ అంత స్ట్రాంగ్ కాదు, అంత పెద్ద క్యాస్ట్ సిస్టమ్ అలా చూపించరు. హెన్స్ ప్రూవ్డ్ దట్ అరే బాబు ఇఫ్ యూ కన్సిడర్ ది సౌత్ ఇండియా ఇట్ సెల్ఫ్, ద క్యాస్ట్ సిస్టమ్ సో పెనిట్రేటెడ్, సో రిజిడ్ అండ్ సో స్ట్రాంగ్. హౌ కెన్ యూ సే దట్ సమ్ ఇన్వేడర్స్ కేమ్ టు ఇండియా అండ్ దే ఎస్టాబ్లిష్ ది క్యాస్ట్ సిస్టమ్? ఎలా చెప్తాను? చెప్పలేవు, చెప్పకూడదు కూడా. సో ఇదొక థియరీ. ఇంకో థియరీ ఏం చెప్తుంది? పొలిటికల్ సుప్రీమసీ అంటది. పొలిటికల్ సుప్రీమసీ అంటే ఏంటి? పొలిటికల్ సుప్రీమసీ అంటే ఇలా క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది, ఇగో వీడు బ్రాహ్మణు, వీడు సుపీరియారిటీ వీడు ఉంచుకోవడానికి వీడేం చేశాడు? క్షత్రియాని, వైశ్యాని, శూద్రాన్ని డివైడ్ చేసి వీడిని రాజుని చేసేసి వీడిని వ్యాపారస్తుని చేసేసి, అయ్యా నువ్వు వీళ్ళందరికీ సేవ చేయి, నీకు వచ్చే జన్మ వస్తుంది, నువ్వు బ్రాహ్మణుడుగా పుడతావు, నీకు మోక్షం దొరుకుతుంది అని చెప్పేసి సొసైటీ బ్రాహ్మణులు ఈ విధంగా చేశారు. ఇదొక థియరీ. దీన్ని బ్రాహ్మణికల్ థియరీ అంటాం, దీన్ని బ్రాహ్మణైజేషన్ అంటాం. ఈజీ, వెరీ ఈజీ. ఇదో థియరీ. ఈ విధంగా డిఫరెంట్ థియరీస్. ఇంకో థియరీ ఉంటుంది. ఇంకో థియరీ ఏంటి? మనా థియరీ అంటాం. మనా అంటే మీనింగ్ ఏంటంటే సార్, మానవాతీత శక్తుల్ని నమ్మడం. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్ పవర్, if you believe in supernatural power, okay, if you believe in what? Supernatural power, then those who are believing in supernatural power and they speak in which language? Sanskrit language. Whenever you are speaking in a Sanskrit language, you have a books. Whomever read these books, scriptures, and they can speak with the God. Thereby, whomever speak with this are superior caste people. Those who can't speak, those who only love the nature. ఓకే, ఇప్పుడు ట్రైబ్స్ ఏం చేస్తారు? ఒక రాయిని, రప్పని, కొండని. మీరు అరుణాచలం వెళ్ళారనుకోండి, అరుణాచలం కొండంతగా దేవుడే, శివుడే. తిరువణమలైలో ఉంటుంది, చెన్నైలో అరుణాచలం. 14 కిలోమీటర్లు దాని సర్కంఫరెన్స్. 14 కిలోమీటర్లంతా ఏంటి? తిరువణమలై, శివలింగమే. కొండంతా శివలింగమే, కొండ మొత్తం. అర్థమైంది? సో నీకు ఇక్కడ ఏమన్నాడు? సాంస్క్రిట్ ఎవడైతే చదివాడో, మానవాతీత శక్తుల్ని, సూపర్ న్యాచురల్ పవర్ని ఎవడైతే నమ్ముతున్నాడో వాడు సుపీరియర్ రాబై. ఎవడైతే నమ్మట్లేదో, ఎవడైతే చెట్టును పుట్టను మొక్కుతాడో వాడు తక్కువడరా అని చెప్పేశాడు. అందుకోసం కంచి ఐలయ్య అని ఒక పొలిటికల్ థింకర్ ఉన్నారు. కంచి ఐలయ్య, దండెకొట్టుడు, వైశ్యాసార్ది సోషల్ స్మగ్లర్స్ అనే ఒక పుస్తకం, సామాజిక దోపిడీ అనే ఒక పుస్తకం రాశాడు అనమాట కంచి ఐలయ్య. ఆయన అంటాడనమాట, మేము అసలు యాక్చువల్ ద్రవిడియోలం, అసలు మేమే ఇండియా మాదే, మీరు వచ్చి మమ్మల్ని డామినేట్ చేసేసి మమ్మల్ని శూద్రులు చేశారు. హిజ్ నేమ్ ఇస్ కంచి ఐలయ్య షెపర్డ్. అంటే మన గొల్ల, ఆయన గొల్ల కుర్మాతను. సో ఆయన పెద్ద పుస్తకాలు. హీజ్ అ సో పొలిటికల్ థింకర్. ఆయన గురించి మనకి యూ కెన్ కోట్ ఇన్ ద మెయిన్స్ ఆల్సో. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకుంటే ఆయన యొక్క థాట్ ప్రాసెస్ కూడా మనం రాయొచ్చు, అంత గొప్ప ఆయన. మన ఓయూలోనే ప్రొఫెసర్ ఆయన. ఆయన ఏమంటాడు? మన గొల్ల వాళ్ళు ఒక దేవుణ్ణి పూజిస్తారు, బీరప్ప అన్న దేవుణ్ణి. బీరప్ప దేవుడు అంటారు తెలంగాణలో. బీరప్ప అంటే నీకు వినడానికి ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్? హరప్ప లాగా వినిపిస్తుందా? అంటే బీరప్ప ఈజ్ నథింగ్ బట్ పశుపతి దేవ, విచ్ ఈజ్ యూజ్డ్ టు బీ ప్రేయింగ్ ఇన్ ది ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. హెన్స్ వీఆర్ ద డిసెండెంట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దిస్ ఇండియా ఈజ్ మైన్. హూ ఆర్ యూ టు టెల్ మీ ఐఎమ్ ఎ శూద్ర? ఐ మై సెల్ఫ్ ఎ బ్రాహ్మిన్ అని అంటాడు.
కరెక్టే కదా, ఆయన థింకింగ్ కూడా కరెక్టే. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద పొలిటికల్ థియరీస్. అర్థమైందా? ఇది మనకి లే మ్యాన్ లాంగ్వేజ్లో అర్థమైపోయింది. ఇప్పుడు స్క్రిప్చర్లో ఏముందో చూద్దాం. ఓకే, ఇది మీ ఒక సీనియర్ చెప్తే ఎట్లా ఉంటుందో అట్లా అన్నమాట. ఓకే, సో ఈ బొమ్మలు ఇలానే ఉంచనా, గీసుకుంటారా? ఫస్ట్ ఈ బొమ్మలు గీసుకోండి. ఓకే, గీసుకుంటే వద్దులేండి, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఇది నేర్చుకుందాం. ఓకే, అకార్డింగ్ టు దిస్ థియరీ, ఫస్ట్ ట్రెడిషనల్ థియరీ నేర్చుకుంటున్నాం. అకార్డింగ్ టు దిస్ థియరీ, ద క్యాస్ట్ సిస్టమ్ ఈస్ divine origin and it is extension of the Varna system. Chaturvarna were originated from the body of the Brahma and the subcaste emerged later due to intermarriages between 4 Varna. The proponent of this theory is the Purusha Sukta of the Rigveda and Manusmriti. అంటే ఇది ఏం చెప్తుంది సార్ అయ్యా అంటే ట్రెడిషనల్ థియరీ చెప్తుంది. ఈయన పరమ పురుషుడితో ఒకతను ఉంటాడు, బ్రహ్మ అని ఉంటాడు. ఓకే, ఈయన శరీరం నుంచి పుట్టినతను. ఓకే, ఇతనికి ఒక 4 తలలు ఉంటాయి. ఓకే, ఈయన తల నుంచి పుట్టినతను ఎవరు? బ్రాహ్మణుడు. షోల్డర్ నుంచి పుట్టినోడు వైశ్యుడు, మన క్షత్రియుడు. ఆయన షోల్డర్ నుంచి, ఈయన థై నుంచి కూర్చున్న వారు ఎవరు? వైశ్యులు. ఇక్కడ పాదం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు? శూద్రులు. ఇంతవరకే ఉండింది చతుర్వర్ణాలు. కానీ ప్రతిలోమ అనులోమ వివాహాలు జరగడం వల్ల, బికాజ్ ఆఫ్ ది మ్యారేజ్ ఆఫ్ ది ఇంటర్ క్యాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియస్ వర్ణ మ్యారేజ్ జరగడం వల్ల నీకు పుట్టిన వారే అతి శూద్రులు అని అంటాడు. అనులోమ ప్రతిలోమ వివాహాలు. బ్రాహ్మణ క్షత్రియ లేదా వైశ్య శూద్రులను పెళ్లి చేసుకుంటే దాన్ని మనం ఏమంటున్నాం? లేదు, అనులోమ మ్యారేజ్ అంటాం. కింద వాళ్ళు పై వాళ్ళని చేసుకుంటే దాన్ని ప్రతిలోమ మ్యారేజెస్ అంటాం. ఓకేనా? అనులోమ ప్రతిలోమ వివాహాలు అని అంటున్నాం అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ థియరీ. ట్రెడిషనల్ థియరీ అర్థమైంది అందరికి? ఓకే, ట్రెడిషనల్ థియరీ అర్థమైంది. అంటే ట్రెడిషనల్ థియరీ యొక్క ప్రొపోనెంట్ ఎవరు? పురుష సూక్తం అండ్ మనుస్మృతి. ఇఫ్ సమ్వన్ ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతారు ఈ క్వశ్చన్, who is the proponent of the traditional theory of the caste system? What do you mean by traditional theory? Here traditional theory is the caste system has arised because of the Brahmins came from where? Head. Kshatriyas came from where? Shoulders. Whereas Vaishyas came from where? Thighs. And Shudras came from where? Foot. Okay, సమర్థించిన వాళ్ళు, ప్రతిపాదించిన వారు. ఓకే, నువ్వు ఒక థియరీ చేస్తే యు ఆర్ proponent of that. Archimedes was the proponent of the Archimedes principle. Bernoulli was the Newton was the proponent of the gravity. Okay, అర్థమైందా? అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి